హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి స్పైసీ చట్నీ చూపించబోతున్నానండి. ఏ టిఫిన్స్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు పల్లీ చట్నీయే కాకుండా ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇట్టిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని ఈ మంచి వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనిచ్చుకోవాలండి. ఈ మంచి వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని మంచి వేగనివ్వాలండి. ఈ మంచి వేగితేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత 2-3 రెక్కల చింతపండు వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవద్దు, 2-3 రెక్కలు అయితే సరిపోతుంది. ఇలా చింతపండు వేసుకున్న తర్వాత 1 కప్పు నిండా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1 కప్పు నిండా టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు ఎర్రగా పండినవి తీసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మంచి మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనివ్వద్దు, ఇలాగే కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలి. ఈ మంచి మగ్గిన తర్వాత 1 కప్పు నిండా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఈ మంచిగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఇవి ఉడకనిద్దాం. ఇవి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి, పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారిపోయాయండి. మిక్సీ జార్లో వేసుకొని ఇది ఒక చుట్టూ మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడే మిక్సీ వేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. చల్లారిన తర్వాతనే మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఈ చట్నీ అనేది టేస్ట్ బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఇదంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇవి వేగనివ్వాలండి. సిమ్లో పెట్టుకొని పోపు మంచి వేగనివ్వాలి. పోపు మంచి వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు ఇది చట్నీలోకి పోపు వేసి కలుపుకుందాం. పోపు వేసి కలుపుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఏ టిఫిన్స్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఇది 3 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 4 రోజుల వరకు నిలువ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.